కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ 100 రోజులలో ఖచ్చితంగా అమలు చేయాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజ్ లోని ఎస్విఐటి ఆడిటోరియంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభ జరిగింది. సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేవలం అధికారంలోకి రావాలనే ఆలోచనతో 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ సరఫరా, 4000 రూపాయల పెన్షన్, ధాన్యానికి బోనాలు వంటి అనేక ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించారని, వాటిని అమలు చేయాలంటే వారి జీవితకాలం సమయం కూడా సరిపోదని విమర్శించారు. ఇది మన మొదటి ప్రజా ఉద్యమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ, మొట్టమొదటి ప్రజా ఉద్యమం. అందుకే మీరు అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజు మళ్ళొక్కసారి శ్రీనివాస్ యాదవ్ గారు ఇంత పెద్ద ఎత్తున ఈ విజయోత్సవ సభ నిర్వహించడం, దానికి సనత్ నగర్ లో 42,000 ఓట్ల మెజారిటీనిచ్చి అద్భుతమైన మెజారిటీతో అందరూ పాల్గొనడం చాలా చాలా సంతోషం చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. కాబట్టి అందరికీ సీట్లు ఉన్నాయి. కార్యక్రమంలో నియోజకవర్గ సర్వసభ్య సమావేశానికి గౌరవ ముఖ్య అతిథి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, గౌరవ యువ నాయకులైనటువంటి తారక రామారావు గారికి, గౌరవ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి పెద్దలు అన్న పద్మారావు గారికి, గౌరవ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, సాయి కిరణ్ గారికి, లక్ష్మణ్ బాలరెడ్డి గారు, మరి అదేవిధంగా హేమలత గారికి, మహేశ్వరి గారు, మన మాజీ కార్పొరేటర్లు అరుణ గారికి, శేష్ కుమార్ గారు, రూప గారు, తల్లి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ, మరి అదేవిధంగా వడ్లకు మరి క్వింటాలకు వాళ్ళు బోనస్ ఇస్తామని చెప్పారు. ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పారు. ఇట్లా ఎన్ని చెప్పిందంటే ఇక వాళ్ళ జీవిత కాలం కూడా సరిపోదు అవి చేయాలంటే. కాబట్టి ఓకే, అయినప్పటికీ ఆ ప్రభుత్వానికి సహకరిస్తాం. చేయలేదనుకో 100 రోజుల తర్వాత తప్పకుండా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. అవసరం అనుకుంటే మరి ప్రభుత్వాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బందులు పెడతాం. ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం, నిరంతరంగా ప్రజల మధ్యలోనే ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మన కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మీ వెనుక మేమందరం ఉన్నాం. అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాం. మనం ఎవరికి భయపడే వాళ్ళం కాదు. డెఫినెట్ గా అన్ని రకాలుగా మనం ముందుకు వెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మరి పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. మరి దానిలో భాగంగానే ఈరోజు మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా మనకు అవకాశాలు అనేవి మరి దానంతట అవే వస్తుంటాయి. రాజకీయాలలో మనకు నిరంతరంగా సేవ చేసేటువంటి భాగ్యం మనకు కలిగింది. ఈ రోజు కార్యకర్తలుగా కొంతమందికి పదవులు రాకపోయిండొచ్చు, కానీ గులాబీ జెండా మన మెడలో ఉన్నంత వరకు మనమే ఒక నాయకుడు అనేటువంటి విషయాన్ని ఆ గౌరవం ఇచ్చింది పార్టీ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పొద్దున్న లేస్తే మీ బస్తీల్లో, మీ కాలనీలో, మీ అపార్ట్మెంట్లో ఎవరికన్నా సమస్య ఉంటే వాళ్ళు వచ్చి ఎవరిని అడుగుతారు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అడుగుతారు. అంతకంటే మన గౌరవం ఏమో, ఇంకా అంతకంటే మనం కోరుకునేది ఏముండదు.
కార్పొరేషన్ ఎలక్షన్లు అంటే మన దగ్గర 6 మందికి అవకాశం వస్తుంది. కానీ మనకు 2 సార్లు మా తల్లులకి అవకాశం వచ్చింది. లేడీస్ రిజర్వేషన్ మరి మన కేసీఆర్ గారు, మన ప్రభుత్వం కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు 50% మహిళలకు 50% జెంట్స్ కానీ ఆ రోజు 150 డివిజన్లు ఉంటే 75 మందికి అవకాశం వస్తే మన కాన్స్టిట్యున్సీకి 6 మందికి మహిళలకు వచ్చినాయి. ఆ రోజు కొంతమంది మాట్లాడుకొని సీనా నాకు కావాలని ఆడవాళ్ళని పెట్టిందని చెప్పింది. అదేవిధంగా పజ్జన్న దగ్గర కూడా 5 మంది ఉంటే 5 మంది కూడా ఆడవాళ్ళకి అవకాశం వచ్చింది. కాబట్టి ఈసారి నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ల ఆ రొటేషన్ మారుతుంది. రెండోది హైదరాబాద్ లో డీలిమిటేషన్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత డీలిమిటేషన్ అవుతుంది, అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరికీ నేను ఇచ్చేటువంటి ఒకటే హామీ, ఏదున్నా నేను ఉన్నా అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనిషి అయినా చెడు అయినా ఎన్ని ఇబ్బందులున్నా నేను ఉంటాను అనేటువంటి విషయాన్ని మరోసారి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ పెద్దలు నియోజకవర్గంలో తిరిగి మీ అందరి కష్టంతో మీ అందరి ప్రేమతో అఖండమైన విజయాన్ని సాధించిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు సభ్యులు మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ పజ్జన్న గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మన శాసన మండలి సభ్యులు అన్న మహమూద్ అలీ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న గౌరవనీయులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు శ్రీ దానం నాగేందర్ గారు, మన హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్న గారు, బషీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు అన్నగారు, పార్టీ పనుల్లో విశేషమైన అనుభవం ఉన్న నాయకుడు శ్రీ ముఠా గోపాల్ గారు, మా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు, మీ సనత్ నగర్ నియోజకవర్గాన్ని కాదు గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పోటీ చేసినప్పుడు బ్రహ్మాండంగా కష్టపడి మీ అందరితో అన్నింటిలో అండగా ఉండే తమ్ముడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, హుజూరాబాద్ శాసనసభ్యుడు మా సోదరుడు, మరి ఇప్పటికే చూసుంటారు మీరు, ఇప్పటికే పంచాయతీని స్టార్ట్ చేసిండు ఫైర్ బ్రాండ్ నాయకుడు మా గౌరవ ఎమ్మెల్యే దండమెట్టుడు సోదరుడు కౌశిక్ రెడ్డి గారు, వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులైన మా కార్పొరేటర్ సోదరీమణులకి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లకి, వేదిక మీద ఉన్న డివిజన్ అధ్యక్షులకి, సీనియర్ నాయకులకి, వేదిక ముందున్న సనత్ నగర్ నియోజకవర్గ గులాబీ అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు, సీనన్న గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కలకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సరే, మనం పెద్ద బేజారు ఏదేం జరగలేదు. హైదరాబాద్ కాడికి మాత్రం హైదరాబాద్ ప్రజలు కడుపు నిండా మనకు ఓట్లేసి ఆశీర్వదించి కులాలకు మతాలకు అతీతంగా మేము కేసీఆర్ గారు వెంబడినే ఉన్నాం, మేము అభివృద్ధి వెంబడినే ఉన్నామని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినందుకు హైదరాబాద్ ప్రజలకు, జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి మరి తమ్ముడికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, ఎలక్షన్లు అయిపోయినాయి. 119 సీట్లలో మనకు 3వ వంతు ఇచ్చినారు ప్రజలు. 39 సీట్లు మనకు అప్పచెప్పిండ్రు. అందులో హైదరాబాద్ లోనే 16 సీట్లు మనకు అప్పచెప్పి మన గౌరవాన్ని కాపాడిండ్రు, గౌరవాన్ని పెంచింది. వాస్తవం ఏంటి అంటే మనమేమో నిజాన్ని నమ్ముకున్నాం. కేవలం ఆదర్శవంతమైన అభివృద్ధి, సంక్షేమం, కులం లేదు, మతం లేదు, అందరూ మా వాళ్ళే, అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకోవాలి, పేదరికమే ఒక గీటురాయిగా సంక్షేమం, అభివృద్ధి ఒక కులమానంగా ఆలోచన విధానం తీసుకొని మనం ముందుకు పోయినాం. కానీ అవతల వాళ్ళు ఎట్లన్నా గెలవాలని చెప్పి ఇప్పుడే సీనన్న చెప్పినట్టు బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, నువ్వు ఏది అడిగితే అది ఫ్రీ అని చెప్పి 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మరి అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఆఖరికి 1.85% తేడాతో మాత్రమే, అంటే రాష్ట్రం మొత్తంలో తీసుకుంటే 4 లక్షల ఓట్ల తేడా మాత్రమే వాళ్లకు మనకు ఉన్నప్పటికీ అధికారం చేజిక్కించుకున్నారు. ఇక అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఇక వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు.
ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో మొట్టమొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ఏమంటాడు ఆయన? అయ్యో మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, కానీ ఇక్కడ అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. నాకు తెలియగడుగుతా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? గడ్డపారం పట్టుకొని కట్టపారం పట్టుకొని నెత్తి మీద దుప్పట్లు కప్పుకొని దొంగ చీకట్లో అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు లంక బిందెల కోసం. మరి ఈయన గతంలో ఏం చేసిండో నాకు తెలియదు, కానీ పక్కాగా ఆ పాత బుద్ధులు మాత్రం పోతలు. అందుకే సెక్రటేరియట్ పోయి ఆడ చేయాల్సిన పని చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని ఎత్తేసినట్టు మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ముంగట 3 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు జనరల్ బాడీ కార్యక్రమం 13వ తారీఖు నాడు మరి మన కృష్ణా జలాల విషయంలో మన రాష్ట్రానికి జరిగేటువంటి అన్యాయానికి ప్రధాన కారకులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి మన నాయకుడైనటువంటి పులి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి మీకు కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో ఇప్పటికే మరి మన దగ్గర 150 కార్ల వరకు, అదే విధంగా ఒక 10 బస్సులు కూడా పంపిస్తున్నాం. అన్ని డివిజన్లకు పొద్దున్నే పంపిస్తాం. ఆ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు మీకు కోఆర్డినేట్ చేయడానికి డివిజన్కి 2 చొప్పున వారి ఆ కార్యక్రమాలు బండి నంబర్తో సహా మీకు పంపిస్తాం. ఆ యొక్క మీటింగ్ మనం జయప్రదం చేయడమే కాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దీని మీద ఒత్తిడి పెంచుదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత 17వ తారీఖు నాడు మన గౌరవ కేసీఆర్ గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం మనం ఘనంగా నిర్వహిస్తాం. ఈసారి మన టిఆర్ఎస్ భవన్లో, బిఆర్ఎస్ భవన్లో, రాష్ట్ర కేంద్ర కార్యాలయంలోనే మనం ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పొద్దుటి నుంచే అక్కడ కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ వరకు ఆ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకొని కొన్ని దగ్గర హాస్పిటళ్లలో పండ్ల పంపిణీ కార్యక్రమం, గుళ్లలో పూజలు, మరి అదే విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ ఇటువంటి కార్యక్రమాలతో పాటు మరి స్టేట్ ఆఫీసులో చాలా అంగరంగ వైభవంగా ఇప్పటికే ఆ కార్యక్రమం స్టార్ట్ చేసారు. దానికి సాయి కిరణ్ గారికి ఆ కార్యక్రమాన్ని మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తాం. మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనమందరం, మన శాసనసభ్యులు, మరి గౌరవ మన నాయకులందరూ సిద్ధంగా ఉంటారు. ఏ కార్యకర్తకి ఏం జరిగినా, ఏ నాయకునికి ఏం జరిగినా మేమందరము మీకు ఉంటాము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో ప్రభుత్వం పోయిందనేటువంటి ఒక బాధ తప్ప మనం రెగ్యులర్గా నిరంతరంగా ఏ కార్యక్రమాలు చేసినామో అది యథావిధిగా కొనసాగిస్తాం. పెళ్లిల విషయంలో కానీ, చనిపోయిన వాళ్ళ విషయంలో కానీ, ఎవరికన్నా ఇబ్బందుల విషయంలో కానీ ఇవన్నీ నిరంతరంగా కొనసాగుతాయని చెప్పి నీకు హామీ ఇస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, ఈ రోజు పొద్దున్న లేస్తే మన కార్యాచరణ మీరు చూస్తూ ఉంటారు. ఈ రోజు మన నియోజకవర్గ ప్రజలు కూడా మరి 42,000 మెజారిటీతో గెలిపించారు. తప్పకుండా వారందరికీ రుణపడి ఉండడమే కాకుండా నిరంతరం వారి కోసం పనిచేస్తాం. పేద ప్రజలు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, మరి ఉన్నత వర్గాలు ఉన్నారు, కాలనీలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని వర్గాలు సంపన్న వర్గం, ఎన్ని వర్గాలు ఉంటాయో అన్ని వర్గాలు సనత్ నగర్ లో ఉంటాయి. అందరినీ గౌరవించుకొని ముందు వెళ్తున్నటువంటి ప్రభుత్వంగా మనం ఉండే. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇస్తే మరి కేసీఆర్ గారు వారి ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, స్వాతంత్రం వచ్చినాక జరిగినటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ వీళ్ళు ఇంకా ఏమో ఇస్తారంట కదా అని కొత్తగా ఏదో పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు, మరి తులం బంగారం ఇస్తారని, మరి దాంతో పాటు మన వాళ్ళ ఆశలు కూడా ఉంటాయి కదా. ఆ విధంగా
2000 పెన్షన్ ఉంటే 4000 చేస్తామన్నారు. ఒక అవ్వకి ఇస్తే అవ్వ తాతలకు కలిపి 8000 ఇస్తామని చెప్పారు.